మైక్ స్లోగన్ ఇచ్చినారు. మా ఇంట్లో ఏమే స్లోగన్ ఇచ్చినారు? ఏం రాజ్యం, దొంగల రాజ్యం, గోపి రాజ్యం అని. నిజంగా 4 నెలల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్లోగన్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన స్లోగనే ఇప్పుడే మళ్ళీ స్లోగన్ వినబడతా ఉంది, దొంగల రాజ్యం గోపి. గత 4 నెలల్లో రైతులను దోపిడీ చేసినారు తప్ప ఇంకా పని రైతుల కోసం. రాగానే డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోగా ఆ రైతుల కోసాన్ని వాళ్ళకి కక్షగట్టి రైతులని సావగొట్టిన ప్రభుత్వం. ఇంత దారుణమైన పరిస్థితి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నవ్వి జోకులేసి అవహేళన చేస్తున్న ముఖ్యమంత్రి. ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం చూడదు ఇలాంటి ముఖ్యమంత్రి. దయచేసి మీరే ప్రావాగ్దానం చేసిన 500 రూపాయల బోనస్ అన్నారు. స్పెషల్గా ఇప్పుడు మేము ఎందుకు బోనస్ అడుగుతా ఉన్నాం, ఇంత తొందరగా ఎందుకు అడుగుతా ఉన్నామంటే దయచేసి ఈసారి బోనస్ ఇచ్చినట్టు చూడండి. ఎందుకంటే రైతులకు ఇప్పటికీ ఎవరికి కూడా కనీసం వాళ్ళ పంటలో 10% పంట కూడా బతికే పరిస్థితి లేదు. సో దయచేసి ఆ 10% పంట కన్నా మీరు దయచేసి బోనస్ ఇస్తే రైతులకు ఆదుకున్న వాళ్ళు దయచేసి రైతుల పక్షాన్ని నిలబడండి. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేద్దామని చెప్పేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయకపోగా మళ్ళీ మీరు ఏమంటా ఉన్నారు? మరి కేసీఆర్ ముందే ఎందుకు చెప్పలే అని మీరే అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు 100 సార్లు చెప్పినారు, దయచేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయండి అని చెప్పేసి. పంపు చేయకపోగా మళ్ళీ మీరే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు? కేసీఆర్ ఇదే ముచ్చడం ముందు చెప్పొచ్చు కదా. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి ఎవరండి నేను చూస్తున్నా. దయచేసి మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా కొడతా ఉన్నా, ఎందుకంటే ఇది రైతుల సమస్య. మీలో కూడా చాలామంది రైతులు ఉన్నారు. నిన్న ముగ్ధంపూరు, బోయినపల్లి గ్రామాల మీద ఎంత గోసపడుతున్న రైతులంటే ఒక్కొక్కరు దగ్గర 25-30 వేలు ఎకరానికి తీసినారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు? సార్ వీళ్ళు ఏదో మాకు ముందు చెప్పినా మేము నీళ్ళు ఏమని చెప్తే ఈ 25,000-30,000 ఖర్చేవి కాదు కదా సార్, మా బతుకులు దారుణం అయిపోయినాయి. మంచిగా పచ్చటి పొలాలు పాపం ఎండిపోవడం మొదలుపెట్టినాయి. వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఇంకొక తడిస్తే చాలు సార్, మాకు మంచి పంట వస్తుంది సార్ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు.